నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగినేనిప్రోలు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మొట్టమొదటి విగ్రహాన్ని ఫిబ్రవరి 17న జరిగిన ఒక చిరస్మరణీయమైన చారిత్రాత్మక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ పరిపాలన, భారతదేశాన్ని ఆక్రమించిన మొఘల్ సామ్రాజ్యం పైన, నాడు భారతీయ సంస్కృతి మీద జరిగిన అత్యాచారాలపైన ఆయన చేసిన అకుంఠిత పోరాటం, ఇస్లామిక్ మత మార్పిడుల వల్ల పెరుగుతున్న ముప్పు నుండి దేశాన్ని రక్షించడానికి ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలను స్మరించుకోవడంతో పాటు దండకారణ్య ప్రాంతంలోని సుప్రసిద్ధ ఆలయ పట్టణం భద్రాచలంతో శివాజీ మహారాజ్కు ఉన్న సంబంధం కూడా ఆవిష్కృతమైంది. సార్వభౌమాధికార స్ఫూర్తి, సాంస్కృతిక పునరుజ్జీవనం, సనాతన హిందూ ఐక్య వేదిక సభ్యుల సహకారంతో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ యువజన సంఘం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మూర్తి భవించిన ధైర్యం, సార్వభౌమాధికారం, సాంస్కృతిక సుస్థిరత్వం, విలువలను నిలబెట్టడం, పాటించడం, పునరావృతం చేయడం, స్ఫూర్తి పునరుద్ధరణ ఈ విగ్రహ ప్రతిష్ట లక్ష్యమని అన్నారు. శివాజీ మహారాజ్ పాలన, భారతదేశాన్ని ఆక్రమించిన మొఘల్ సామ్రాజ్యంపై ఆయన చేసిన అకుంఠిత పోరాటం, భారతదేశం సాంస్కృతిక మతపరమైన నిర్మాణాన్ని మార్చడానికి ప్రయత్నించిన ఇస్లామిక్ మత మార్పిడి ప్రచారాల వలన పెరిగిపోతున్న ముప్పు నుండి దేశాన్ని రక్షించడానికి ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. చారిత్రక సంబంధాలు. అసలు భద్రాచలం ఆలయంతో శివాజీ మహారాజ్కున్న అనుబంధాన్ని చెప్తాను. ఈ విగ్రహావిష్కరణతో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన, భద్రాచలం ఆలయ నిర్మాణానికి మధ్య ఉన్న చారిత్రక సంబంధం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 1674 నుంచి 1680 వరకు శివాజీ మహారాజ్ పరిపాలన సాగింది. ఆ సమయంలో భద్రాచలం ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో భద్రాచలంలో శ్రీరాముని ఆలయం నిర్మాణం జరిగింది. గోల్కొండ సుల్తానుల వద్ద అంకిత భావంతో పనిచేసే రెవెన్యూ అధికారి అయిన భక్త రామదాసు అని కూడా పిలువబడే కంచర్ల గోపన్న ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 1674 CEలో పూర్తయిన ఈ ఆలయం భక్తికి ప్రతిరూపంగాను, అణచివేత శక్తులపై ప్రతిఘటనకు ఒక స్మారక చిహ్నంగాను నిలుస్తుంది. 1677 CEలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హైదరాబాద్ని సందర్శించారు. నాటి హైదరాబాద్ అప్పటి కుతుబ్ షాహీ రాజవంశం చివరి పాలకుడు అయిన అబుల్ హసన్ తానాషా పాలనలో ఉంది. శివాజీ మహారాజ్ సందర్శన భద్రాచలం ఆలయం పూర్తయిన చివరి దశలో జరిగింది. శివాజీ మహారాజ్ సందర్శన తర్వాత కుతుబ్ షాహీ పాలకుడు భద్రాచలం ఆలయానికి ముత్యాలను పంపడం ప్రారంభించాడని దక్షిణపథ అధ్యయనాల పరిశోధకులు ఊహించారు. ఈ పరిణామంతో మరాఠా రాజుకు పవిత్ర ఆలయానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అప్పటి నుంచి ఏనుగుపై ప్రత్యేకంగా దూత ద్వారా దేవతలకు ముత్యాలను, అంటే ముత్యాల తలంబ్రాలను సమర్పించడం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా, కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవతలకు ముత్యాలను పంపే విధానాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనుసరిస్తున్నాయి. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్, భక్త రామదాస్ ఇద్దరూ తమ విశ్వాసం, సంస్కృతి పట్ల అచంచలమైన అంకితాభావానికి ఉదాహరణగా నిలుస్తారు. శివాజీ మొఘల్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలమైన కోటను స్థాపించి హిందూ సార్వభౌమత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలను ప్రతిఘటించగా, భక్త రామదాసు భద్రాచలం ఆలయ నిర్మాణానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. దానికోసం తన ధిక్కరణ చర్యల వలన జైలు శిక్ష కూడా అనుభవించాడు. అణచివేత శక్తులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కనబరిచి హిందూ ధర్మం పట్ల నిబద్ధతతో పాతుకుపోయిన వీరి కథలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ అనేది ఆయన వారసత్వాన్ని స్మరించుకోవడానికి మాత్రమే కాకుండా, మరాఠా పాలకుడికి భద్రాచలం సాంస్కృతిక వారసత్వానికి మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాల గురించి సమాజానికి, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం భారతీయ హిందూ ప్రతిఘటన శక్తికి ఉన్న ఘన చరిత్రపై ఆసక్తిని తిరిగి రేకెత్తిస్తోంది. భారతదేశపు సాంస్కృతిక మూలాలపై గర్వభావాన్ని పెంపొందించడమే కాకుండా ఈ విలువలను పరిరక్షించేలా భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఒక్క లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి. ఒక్కొక్క రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. మేము మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎవ్వరూ కనీసం ఒక యాడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఎందుకు అనంటే అంతే, సుడో సెక్యులర్లుగా బ్రతకడం అలవాటు చేసుకున్న ఈ దేశంలో అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి,
నిజమైన హిందూయిజం అంటే ఏంటి, దేశాన్ని ప్రేమించడం ఎలా, ఇలాంటివి చెప్తూ అందులో ఒక ఆడపిల్ల చెప్తుంది అంటే అవహేళన చేసి కామెంట్లలో అంగాంగాల మీద విమర్శలు చేసే వాళ్ళే ఉంటారు, కానీ ఆర్థికంగా ఆదుకుందాం అనే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందుకనే దయచేసి ఈ ఛానల్ చూస్తున్న మీరే సహాయం చేయాలి. ఖచ్చితంగా చెప్పగలను, ఏదో ఒక రోజు ఈ ఛానల్ని బ్రేక్ ఈవెన్లో నిలబెట్టి నాకు చేతనైనంత నలుగురికి సహాయం చేయగలను అని. అప్పటి వరకు మాత్రం మీ అందరూ తోడుగా నిలవండి, ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంచాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే మా కళకు సహకారం అందించినట్టు అవుతుందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా 8328500576 నెంబర్కి తెలియచేయండి. జై హింద్, జై భారత్.